డియర్ ఫ్రెండ్స్, సంక్రాంతి వచ్చేస్తుంది 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 అంటూ ఉంటున్నాము. నిజంగా వచ్చేస్తుంది కదా. ఏంటి సంక్రాంతికి ఏమేమి వండుకుంటున్నారు మీరు? पहले आप बोलो, आप क्या क्या स्वीट्स बना रहे? मैं सोच रही हमारा सरनेम बोब्बा है तो बोब्बట్లు बनाएंगे. మా ఇంటి పేరు బొబ్బా, అందుకని బొబ్బట్లు చేస్తాం. और బయట నుంచి కొనుక్కొని లడ్డూలు రౌండ్ రౌండ్ రౌండ్గా ఉంటాయి, లాడ్లు, ఐ మీన్ లడ్డూస్. ఎస్, అవి బయట నుంచి కొని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక లడ్డు ఇచ్చి, ఎస్ నేనే చేశాను నా చేతులతోటి అని చెప్పాలి. వాళ్ళకి తెలుసు మేడం ఎప్పుడు చేయాలి లడ్డూలు. బొబ్బట్లు అంటే వాళ్ళ ఇంటి పేరు చేస్తుంది, కానీ లడ్డూలు చేస్తారా మేడం? మేడం మీరు లడ్డూలు చేస్తారా మేడం? ఎస్, ఏం చెయ్యరు అని, లడ్డూలు మేడం చెయ్యదు అని అని అనుకుంటారు. అనుకుంటారు అంటే దాని అర్థం నాకు వంట రాదని కాదు. ఎస్, లడ్డూలు అయితే బయటనే చేపిస్తాను. ఎస్, 1 కిలో లడ్డూలు చేయించుకున్నాం అనుకో, ఉంటాయి పడుంటాయి వ్యాలంటైన్స్ డే దాకా. మన సంక్రాంతికి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న లడ్డూలు వ్యాలంటైన్స్ డే దాకా ఉంటాయి. అయ్యో, ఫిబ్రవరి 14 దాకా. ఎప్పుడు? జనవరి 14 సంక్రాంతి. జనవరి 14కి వచ్చిన లడ్డూలు, కిలో లడ్డూలు ఫిబ్రవరి 14 దాకా ఉంటాయి. అయ్యో, సరే బాగా తిరుపతి లడ్డులాగా బాగా చేయించుకోవాలి. ఎస్, బాగుంటాయి. అండ్ భోగి పండుగ రోజు మా ఫ్రెండ్స్ రేగి వడియాలు పంపిస్తారు. రేగి వడియాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి, ఎక్దమ్ స్పెషల్ అనమాట ఆ రోజు. అండ్ రేగి వడియాలు కూడా టైంపాస్ బాగా అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ధర్మం ఏదైనా, కనుమ పండుగ రోజు వాట్ యు కాల్ గారెలు, చికెన్ గారెలు, ఆర్ మటన్ కీమా మటన్ చికెన్ గారెలు, క్రిస్పీ గారెలు ఏదో ఎడ్డి మొహాలు. నిన్న ఒక చోట మేము గారెలు అంటే మా ఇంట్లో బాగా చేస్తాం. మా మమ్మీ నేతి గారెలు చేస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు చేసింది మామూలు గారెలే, బట్ చాలా సేమ్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. గోదావరి జిల్లా వాళ్ళు కూడా అలా చెడగొట్టేస్తాయి అట్లా గారెలు. ఇంటి దగ్గర రెస్టారెంట్ పెట్టారు, వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి గారెలు తీసుకుంటే, అరే గారెలు కావాలి, దాని మీద నుంచి కారులు వెళ్ళిపోయినా అది పగలదు, చిరగదు, ఏం కాదు, అట్లాంటి గారెలు. ఇవి గారెలా ఇంకేమన్నాను? ఎక్స్క్యూజ్ మీ, దగ్గు. సో డియర్ ఫ్రెండ్స్, గారెలు మెత్తగా కరకరలాడుతూ ఉండాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి. అంతేగాని వాటి మీద నుంచి కారులు వెళ్ళినా కార్లు ఇరిగిపోతాయి, కానీ గారెలు మాత్రం పగలవు అన్నట్టు కాదు. అలా ఈ మధ్య ఉంటున్నాయి, ఈ మధ్య కొన్ని రెస్టారెంట్స్. అలా వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, తూగోజీ. అరే తూగోజీ, తుమ్కు గారెలు బనానా नहीं आता साले అంటే అతను గారెలు అంటే ఏంటి అని అడుగుతారు మా ఫ్రెండ్స్. గారెలు అంటే ఏంటి? వడా वड़ा बनाना नहीं आता आपके? एपी का लोग है तो क्या रे, उसको वड़ा बनाना नहीं आते साले. ఏమనంటే మళ్ళీ అరుణా చౌదరి ఎప్పుడు బూతులు తిడుతుంటుంది అందరినీ అంటారు. మీరు మంచోళ్ళు అయితే ఎందుకు బూతులు తిడతారు?
ఈరోజు కూడా ఒకడు బాపనోడు వచ్చి అంటున్నాడు, మేడం మీరు బూతులు తిట్టొద్దు ఏమో 1200 తీసుకొని ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ చేస్తే 1290 రూపాయలు తీసుకొని 1290 రూపాయలు తీసుకొని మీరు ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ చేస్తే నేను 3XL అని చెప్తే చిన్న పాపకి డ్రెస్ బార్బీ డాల్కి డ్రెస్ తెచ్చారు. అంటే మీరు 1290 రూపాయలు తీసుకొని నాటకాలు ఆడుతున్నారా? కోర్టులో కేసేస్తాం, కన్జ్యూమర్ కేసు మొక్కలు వేసి మక్కలు ఎరగా తీపిస్తా, కన్జ్యూమర్ కేసేస్తా అంటే అప్పుడు మళ్ళీ 3XLకి మళ్ళా వాళ్ళ బాస్తో మాట్లాడి 3XL తెచ్చిస్తా మేడం, మీకు ఎందుకు పండక్కి 3XL, మీకు 3XL డ్రెస్ వస్తుంది అని ఇయ్యలే. 1290 రూపాయలు తీసుకున్నారు. దే డిడ్ నాట్ గివ్ బ్యాక్ ద మనీ. అంటే ఇలా ఉన్నారు. మళ్ళీ ఏమన్నంటే కోపం వస్తుంది. కనుమ పండుగ రోజు గారెలు, చికెన్, మటన్, కీమా ఆర్ ఎనీ ఆఫ్ దిస్ 3, వీలైతే 3 లేదంటే 3 ఉంటాయి. కనుమ పండుగ రోజు కంపల్సరీ మీరు గారెలు అండ్ చికెన్ ఆర్ మటన్ ఆర్ కీమా తినాలి. ఓకే, వాట్ అబౌట్ సంక్రాంతి కైట్స్, పతంగులు? అదేంటి అదేంటి సినిమా, కులదైవం బాబీ సినిమా పేరేంటి? ఉడు ఉడు జారే పతంగ్, పద పదవే వయ్యారి గాలి పటమా, అట్లా పతంగుల పాట అది కులదైవం అనే సినిమాలో. అందులో ఆ పాట ఎక్సలెంట్గా ఉంటుంది కదా, పతంగులు ఎగిరేయాలి. ఆ పతంగుల్ని కాటుకే మనకు 4 పతంగులు వస్తాయి, మనదొక్కడు పోయినా మనదొక్కడు పోయింది అని బాధ కాదు, 4 వచ్చినాయి. ఒక మంచి బ్యూటిఫుల్ కొత్త పతంగు పోయింది, పెద్ద పతంగు పోయింది అని ఏడుపు లేకుండా 4 పతంగులు ఫ్రీగా వచ్చినాయి. 2 పతంగులు, అరేవా థ్యాంక్ యూ, 2 పతంగులు మేడ మీద పడ్డాయి. 3 పతంగులు మా చెట్లుకి, వేప చెట్టుకి పట్టుకున్నాయి. రావి చెట్టు వేప చెట్టు కాంబినేషన్ ఉంది మన వాకిట్లో, నార్త్ వెస్ట్లో. అక్కడ గ్యారంటీగా 4-5 పతంగులు పడతాయి. ఒకటైతే రజనీకాంత్ సినిమాలో లాగా ఒక పతంగు అదే ఎగురుకుంటూ మా వాకిట్లో పడుతుంది. అది తీసి దాచిపెట్టి దేవుడి దగ్గర పెడతా, ఎందుకంటే ఫ్రీగా వచ్చిన పతంగు కదా. ఫ్రీగా వచ్చింది, నేను దేవుడు లాగా దేవుడు పంపించాడు, గాడ్ హ్యాస్ సెంట్ ఇట్ అని పెట్టుకుంటా. మన పతంగులు ఎన్ని పోయినాయి కాదు క్వశ్చన్, మనకి ఎన్ని పతంగులు వచ్చాయి ఫ్రీగా. మన పతంగులు 50 రూపాయలు కాదు కదా, 100 రూపాయలు కాదు కదా, 200 రూపాయలు పతంగులు పోయినా మనకి 50 రూపాయల పతంగులే వచ్చినా అది దేవుడు పంపించింది. పతంగ్ అన్నాక ఏ రోజైనా చిరగాల్సిందే, కైట్ అన్నాక ఏ రోజైనా ఎగిరిపోవాల్సిందే. కానీ God has sent what you call kite to us free of cost. Dear friends, kites ఎగరేయడం మర్చిపోద్దు. ఇల్లెక్కి చాలా కైట్స్ ఎగరేయండి. అసలు ఆ కైట్ ఆకాశంలో ఎగురుతూ ఉంటే దాన్ని ఇది ఒక రస్సి, ఆ దారం మన చేతిలో ఉంటే, చక్కెర మన చేతిలో ఉంటాయి, ఆ దారం మన చేతిలో ఉండి ఆకాశంలో ఆ పతంగ అలా 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 ఎగురుతూ ఉంటే, ఆ దారం మన చేతిలో ఉంటే ఆ కిక్కే వేరు, మజా వస్తుంది. ఆకాశంలో అందరికంటే ఎక్కువ మన పతంగే ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో మన పతంగే అందరి పతంగుల కన్నా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. ఎగిరింది జెండా అలాగా. కానీ ఆ పతంగ్ యొక్క దారం మన చేతిలో ఉంటే ఆ మజాయే వేరు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మర్చిపోద్దు. అండ్ ఎస్పెషల్లీ ముగ్గులు, ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, వాటి మీద గుమ్మడి పూలు, వాటికి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ ఉంటుంది, లంబడి డ్యాన్స్ స్కూల్లో వేస్తాను చూడు, ఆ డ్యాన్స్ వేయాలి. చాలా మంచిది, అది చాలా పవర్ఫుల్ కూడా. అది మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. చిన్నప్పుడు మేము ఈ పండుగలను చాలా స్పష్టంగా, నిష్టగా, చాలా అందరినీ ఎక్కిరిస్తూ చేసేవాడు. అన్న నువ్వేం కోరుకున్నావు? రాజేష్ కన్నా రావాలి అని కోరుకున్నా, కానీ తీరలేదు.